నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. రైతు భరోసా పథకం కింద అర్హులకే పెట్టుబడి సాయం అందించాల్సి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. త్వరలోనే రైతు సంఘాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించి శాసనసభలో చర్చించి విధి విధానాలు రూపొందిస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖమ్మంలో జరిగిన జెడ్పీ సమావేశంలో రైతు భరోసా పథకంపై పలువురు సభ్యులు లేవనెత్తిన సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అందులో పంటల సాగు చేయని వారికి కూడా డబ్బు ఇవ్వటంతో ఈ పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని మా ప్రభుత్వం యోచిస్తుందన్నారు. రైతు భరోసా పథకం అమలుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పంటల బీమా పథకం సైతం అర్హులకే వర్తించేలా రూపకల్పన చేస్తాం. బీమా ప్రీమియం సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందేలా నిబంధనలను సరళతరం చేస్తాం. 2 లక్షల చొప్పున పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారన్నారు. విడతల వారీగా మాఫీ చేయడం వల్ల ఆ సొమ్ము వడ్డీకే సరిపోతుందనే భావన రైతుల్లో ఉందన్నారు. ఈ అంశంపైన త్వరలో విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. వీటన్నిటినీ ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల పంట రుణమాఫీ అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని, కంపెనీలపై ఒత్తిడి పెంచి తగినన్ని విత్తనాలను జిల్లాలకు పంపించామన్నారు. అందరూ ఒకే రకం విత్తనం కావాలనడం వల్ల సమస్య ఏర్పడుతుందని తెలిపారు. అన్ని కంపెనీల విత్తనాలు ఒకే విధంగా దిగుబడి ఇస్తాయని, నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని మంత్రి తెలిపారు. ఆందోళనతో, ఆవేదనతో కొన్ని రాత్రులు కూడా నిద్ర పట్టనటువంటి సమయం ఎవరికైనా ఉంటే అది రైతుకి. అందరూ శత్రువులే, ముఖ్యంగా ప్రకృతి. ఒకప్పుడు వర్షాలు ఉండవు, ఒకప్పుడు అధిక వర్షాలు ఉంటాయి. వాటిని బేరీ చేసుకొని ముందుకెళ్ళాలి. అదును ప్రకారంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది చీడపీడలు. గతంలో లేనటువంటి అన్ని చీడపీడలు కూడా ఈనాడు రైతుని ఆవహించి ఎక్కువ ఖర్చులకి దారితీస్తూ ఉంది. అదేవిధంగా మొట్టమొదటిగా కల్తీ విత్తనాలు, కల్తీ మొక్కలు, అవి కూడా రైతుని వేధిస్తున్నాయి. అదేవిధంగా కల్తీ మందులు, కల్తీ ఎరువులు, అవి కూడా రైతుని వెంటాడుతున్నాయి. వీటన్నిటినీ తట్టుకొని నిలబడి వేయింబవుళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని పంటను పండిస్తే మార్కెటింగ్ సమస్యలు వెంటాడుతున్నాయి. దానికి రైతు వెలువెల్లాడిపోతున్నారు. మార్కెట్ సౌకర్యాలు కనీసం వాటిని భద్రపరచుకోవడానికి కూడా స్టోరేజ్ సమస్యలు. ఈ రకంగా ఇత్తిన కాడ నుంచి అమ్మేదాకా ప్రతి క్షణం రైతులు పడేటటువంటి ఆవేదన, బాధ, కష్టం అవి తీరేదానికి ప్రభుత్వ పరంగా చేసే సహాయ సహకారాలతో పాటు రైతులు సమిష్టిగా మనం కూడా దానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా కంది ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ క్రాంతి పాల్గొన్నారు. 21 మంది విద్యార్థులకు జిల్లా పాలనాధికారి స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. యాదాద్రి జిల్లా బీబీనగరం మండలం కొమ్మడుగు ప్రాథమిక పాఠశాలలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ బడులను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు కోరారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. తమ స్వగ్రామం నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి హాజరైన మంత్రి పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. సర్కారీ బడుల్లో ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు.
సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల ఆర్ఓలకు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ నామినేషన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసరావులు వేరువేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసిల్ల రిటర్నింగ్ అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. ధరణి పోర్టల్ సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, మధుసూదన్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఎలాంటి అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు భూ సమస్యలతో చిన్నాభిన్నం అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు ప్రతి గ్రామంలో సుమారు 200 కుటుంబాలు భూ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భూ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి చట్టాల్లో మార్పులు చేసేందుకు ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. ధరణి కమిటీ నిపుణులు, అధికారులతో చర్చించడంతో పాటు 18 రాష్ట్రాల్లోని ఆర్ఓఆర్ యాక్ట్ను క్షుణ్ణంగా పరిశీలించిందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం పార్ట్ బిలో ఉంచిన భూ సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కమిటీ సభ్యులకు ఆయన సూచించారు. సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత కేటీఆర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేటీఆర్ ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన 2 పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిరిసిల్ల ఆర్ఓలకు నోటీసులు ఇచ్చింది. కేటీఆర్ నామినేషన్ సందర్భంగా వాస్తవాలు వెల్లడించలేదని, అందువల్ల ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసరావులు వేరువేరుగా ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్తో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సిసిల్ల రిటర్నింగ్ అధికారిని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నిరుద్యోగులను రెచ్చగొట్టిందన్న ఆయన అధికారంలోకి రాగానే వారి పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్కు సంబంధించిన వీడియోలను హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఎలిజిబిలిటీ, గ్రూప్ 2 మరియు 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు నాయకుల కాళ్లు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 ఎలిజిబిలిటీని పరిగణించాలని విజ్ఞప్తి చేసిన వారికి అధికారంలోకి రాగానే ఆ విజ్ఞప్తులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. 25,000 టీచర్ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల హామీగా చెప్పిన కాంగ్రెస్ పార్టీ 11,000 పోస్టులు మాత్రమే వేసి చేతులు దులుపుకున్నదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించకపోవడం విద్యార్థులను మోసం చేయడమేనని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందించి 30,000 ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం తప్ప యువత, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమిటని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్ 1 విద్యార్థుల వినతులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన ఒకే దేశం ఒకే ఎన్నిక నివేదిక కేంద్ర కేబినెట్ ముందుకు రానుంది. ప్రధాని మోదీ నిర్దేశించిన 100 రోజుల ఎజెండాలో భాగంగా సాధ్యమైనంత త్వరగా జమిలీ ఎన్నికల కమిటీ నివేదికను మంత్రిమండలి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని తొలుత లోక్సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి అమలు చేయాలని కమిటీ సూచించింది. 2వ దశలో భాగంగా స్థానిక సంస్థలన్నింటికీ పోలింగ్ జరిగేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో కమిటీ పేర్కొంది. 2 దశల ఎన్నికలకు గాను ఉమ్మడిగానే ఓటరు గుర్తింపు కార్డులు, ఓటరు జాబితాలు రూపొందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. మరోవైపు జమిలీ ఎన్నికలపై న్యాయశాఖ కూడా తన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం. 2 దశల ఎన్నికలను 2029 నుంచి అమలు చేయనుంది. హంగు ప్రభుత్వం ఏర్పడినప్పుడు కానీ, అవిశ్వాసం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఏకీకృత ప్రభుత్వం కోసం సిఫార్సు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కర్రల రోడ్డుతో వెడుతున్న లారీ బోల్తా పడింది. బస్టాప్ వద్ద వేచి ఉన్న ప్రయాణికులపై కర్రలు పడడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మూలమలుపు వద్ద అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గూడూరు సిఐ గన్మెన్ దేవేందర్, ఉపాధ్యాయుడు పాపారావులుగా పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య ఆరోపణల ప్రత్యారోపణల నడుమ మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం ముగిసింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల పదవీకాలం జూలై 4తో ముగినుండటంతో చివరి సమావేశాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కాగా ఈ సమావేశానికి హాజరైన 13 మంది బీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. బీఆర్ఎస్ కు జెడ్పీ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరిన స్వర్ణ సుధాకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి తాము హాజరు కాబోమని సభ్యులు తేల్చి చెప్పారు. అనంతరం సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోయారు. అక్కడకు చేరుకున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీడ్కోలుగా భావించి రావాల్సిందిగా కోరగా ముగ్గురు బీఆర్ఎస్ జెడ్పీటీసీలు హాజరయ్యారు. అధిష్టానం అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చాలని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడు ప్రజలు ఎదురు చూస్తారనే శుభవార్త త్వరలోనే వస్తుందని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అభివృద్ధి పనులను పరిశీలించి మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధిష్టానం అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని చెప్పారు. భువనగిరి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని పార్టీ అధిష్టానం తనపై బాధ్యత పెట్టిందని, భువనగిరి ఎంపీగా 2.28 లక్షల మెజార్టీతో గెలిపించామన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధిష్టానం ఏ పని చెప్పినా, ఎంత కష్టమైనా, బాధ్యత అప్పగించినా పూర్తి చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలతో సమిష్టిగా కలిసి అధిష్టానం అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. అధిష్టానం ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని అడిగినా నేను మునుగోడు నుంచే పోటీ చేశానని తెలిపారు. నాకు మునుగోడు ప్రజల మీద ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకోలేక ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచానని ఆయన చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు. ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. పార్టీ అధిష్టానం మాకు ఒక బాధ్యత ఇచ్చింది, పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపేయమని. 2,22,000 మెజార్టీతో గెలిపించినాం. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పచెప్పినా, ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు, కార్యకర్తలు మేము అందరం సమిష్టిగా పోయి అధిష్టానం అప్పచెప్పిన పని కంప్లీట్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం. కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. మరి మున్గోడు ప్రజలు, భువనగిరి పార్లమెంట్, నల్గొండ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నా. తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియమైన నియోజకవర్గం. అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మున్గోడు ప్రజలతోటి. మొన్న ఎలక్షన్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేయమని అడిగింది చాలా మంది నా అభిమానులు. కానీ మున్గోడు ప్రజలతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ప్రజలకు ఉన్న బాధలు తొలగిపోవాలంటే ఇక్కడి నుంచే పోటీ చేసి ప్రభుత్వం వస్తే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో తమ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తారనే నమ్మకం ఉందని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశమైన జగన్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 40% ఓట్లు వైసీపీకి వచ్చాయని గుర్తు చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే కేవలం 10% ఓట్లను మాత్రమే కోల్పోయామని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వైసీపీ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాల మధ్య తేడాలను ప్రజలు గుర్తిస్తారని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమయం వేగంగా గడిచిపోతుందని, 2014 నుంచి 2019 వరకు నాయుడు గారి పదవీకాలం తనకు పెద్దగా గుర్తులేదని, టీడీపీ అధినేత ప్రస్తుత పదవీకాలం కూడా అదే విధంగా గడిచిపోతుందని మాజీ సీఎం అన్నారు.
పార్లమెంటులో తమ పార్టీ బలం గురించి మాట్లాడుతూ ప్రతిపక్షంలో భాగమైన తన పార్టీని ప్రస్తావిస్తూ వైఎస్ఆర్సీపీకి 11 మంది రాజ్యసభ ఎంపీలు 4 లోక్సభ సభ్యులు ఉన్నారని హైలైట్ చేశారు. అందుకే మా పార్టీ కూడా చాలా బలమైందని, మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రజల తరపున ధైర్యంగా పోరాడాలని ఎంపీలను ఆదేశించారు. గడిచిన 5 ఏళ్లలో కడపలో వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. వాటన్నిటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అలాంటి వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అవకాశవాదులు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేశారు, పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్లో నిర్మాణాలు చేశారు, జిల్లా పరిషత్లో నిర్మాణాలు చేశారు. ఇటువంటి అధికారులను కూడా ఉపేక్షించాం. అనుమతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు దారాదత్తం చేసేదానికి వైకాపా వాళ్ళకు ఉన్నాయా? అవి వాళ్ళ కోసం ఇచ్చినారా ఆ భూములన్నీ? ఎట్టి పరిస్థితుల్లో దాంట్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు. ప్రభుత్వ భూములు ఎంత పెద్దవాడు ఆక్యుపై చేసుకున్నా నగరంలో దాన్ని ప్రభుత్వ పరం చేసే వరకు మేము నిద్రపోం. దాంట్లో రాజీ పడే ప్రసక్తే లేదు. నగరాన్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము కట్టుబడి ఉన్నాము. అంతేవిధంగా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ప్రతి అధికారి కూడా పనిచేయాలి. ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గారికి వారి అవినీతికి సహకరించిన అధికారులు కూడా చెప్తున్నాను, మీరు ఆ పద్ధతులన్నీ మార్చుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి దృష్టితో పనిచేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇన్ని రోజులు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అని తెలియజేసుకుంటున్నాను. ఏ విధమైన అభివృద్ధికి మీరు నిరోధకంగా మారినా కూడా కఠిన చర్యలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను. G7 శిఖరాగ్ర సదస్సు కోసం ఇటలీలోని ఆపులియాకు వెళ్లిన ప్రధాని మోదీకి ఆ దేశ ప్రధాని జార్జియా మెలోని గౌరవప్రదంగా స్వాగతం పలికారు. సంప్రదాయంగా మోదీకి నమస్కరించి ఆయన్ను పలకరించారు. G7 సదస్సు కోసం వచ్చిన ఇతర దేశాధినేతలను కూడా మెలోని నమస్కారం చెబుతూ స్వాగతించారు. G7 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోడీ అక్కడే పోప్ ఫ్రాన్సిస్ ను ఆప్యాయంగా పలకరించారు. పోప్ ఫ్రాన్సిస్ తోనూ మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఉగ్రదాడిలో బయటపడిన కొందరు యాత్రికులు ఆ భయానక ఘటనను గుర్తు చేసుకున్నారు. గత ఆదివారం శివకోరి ఆలయం నుంచి కాత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తుండగా ఉగ్రవాదులు తమ బస్సుపై కాల్పులు జరిపారని నీలం గుప్తా అనే మహిళ తెలిపారు. రియాసీ ఉగ్రదాడిలో కొందరు యాత్రికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఉగ్రదాడిలో బయటపడిన కొందరు యాత్రికులు భయానక ఘటనను గుర్తు చేసుకుని బెంబేలెత్తారు. ఆదివారం శివకోరి ఆలయం నుంచి కాత్రాలోని మాతా వైష్ణోదేవి మందిరానికి వెళ్తుండగా ఉగ్రవాదులు తమ బస్సుపై కాల్పులకు పాల్పడ్డారని నీలం గుప్తా అనే మహిళ తెలిపారు. బస్సు లోయలో పడ్డప్పటికీ ముష్కరులు కాల్పులు ఆపలేదని గుర్తు చేసుకున్నారు. బుల్లెట్ల నుంచి కాపాడుకునేందుకు తామంతా బస్సులో కింద దాక్కున్నామని చెప్పారు. ముష్కరుల కాల్పుల తీరు చూస్తే బస్సులోని ప్రతి ఒక్కరిని చంపడమే వారి లక్ష్యంగా అనిపించిందని మహిళా ప్రయాణికురాలు పేర్కొన్నారు. కొద్దిసేపటికే కాల్పుల మోత ఆగిపోయిందని, స్థానికులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను ఒక్కొక్కరిగా బయటకు తీశారని గుర్తు చేసుకున్నారు. భద్రతా దళాలు కూడా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముష్కరులు బస్సు డ్రైవర్ను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడ్డారని మరో యాత్రికుడు తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో బస్సు లోయలో పడిన ఘటనలో 9 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. యాత్రికుల్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్కు చెందిన వారున్నారు. క్షతగాత్రుల్లో కొందరు కోలుకోవడంతో అధికారులు వారిని ఇళ్లకు పంపారు. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప మైనర్పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో తదుపరి విచారణ వరకు యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును తిరిగి జూన్ 17న విచారించనున్నట్లు వెల్లడించింది. దర్యాప్తు సంస్థలు యడ్యూరప్పపై మోపిన అయోగ్యమైన ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగినట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. కోర్టు తీర్పు మేరకు యడ్యూరప్పపై ఎటువంటి బలవంతపు చర్యలు అధికారులు తీసుకోలేరని స్పష్టం చేశారు. యడ్యూరప్పపై నమోదైన పోక్సో కేసులో గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ను బెంగళూరు కోర్టు జారీ చేసింది. అయితే ఈ కేసు సత్య దూరంగా ఉందని యడ్యూరప్ప కుమారుడు బివై రాఘవేంద్ర పేర్కొన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లోని పాఠశాలల్లో ఇక నుంచి జాతీయ గీతాలాపన తప్పనిసరి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు అక్కడి పాఠశాలల్లో జాతీయ గీతాన్ని ఖచ్చితంగా పాడాలనే నిబంధన లేదు. ఈ అంశంపై సమీక్ష జరిపిన విద్యాశాఖ అన్ని పాఠశాలల్లో జనగణమన పాడటం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. స్కూల్ అసెంబ్లీ ద్వారా విద్యార్థులలో ఐక్యత, క్రమశిక్షణ, సమానత్వ భావన, నైతిక విలువలు అలవడతాయని జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. సమాజంలోని పరిస్థితులు, భిన్నమైన సంస్కృతులు, చారిత్రక అంశాలు, పర్యావరణంపై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. స్కూల్ అసెంబ్లీ వ్యవధి 20 నిమిషాలు ఉండాలని సూచించారు. ఆ సమయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించేందుకు వక్తలను ఆహ్వానించాలని జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. ఉక్రెయిన్తో సంధికి సిద్ధమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. మాస్కో సేనలు ఆక్రమించిన 4 ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ దళాలు వెళ్లిపోవాలని సూచించారు. నాటో కూటమిలో చేరాలన్న యత్నాలను ఆ దేశం విరమించుకోవాలంటూ కొన్ని షరతులు విధించారు. వీటికి అంగీకరిస్తే తక్షణమే కాల్పుల విరమణకు ఆదేశిస్తానని వెల్లడించారు. తన ప్రతిపాదనను ఉక్రెయిన్ పశ్చిమ దేశాలు తిరస్కరిస్తే జరుగుతున్న రక్తపాతానికి రాజకీయ, నైతిక బాధ్యత వాటిదేనని హెచ్చరించారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో దానిని దెబ్బతీయాలనే మోసపూరిత కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విమర్శించింది. అకారణంగా యుద్ధం ప్రారంభించిన రష్యాపైనే శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్తో శాంతిని నెలకొల్పే విషయమై ప్రపంచ దేశాల నేతలతో ఇవాళ రేపు స్విట్జర్లాండ్లో భేటీ నిర్వహించబోతుంది. తెలంగాణ నుంచి మధ్య బంగాళాఖాతంలోని ప్రాంతాల వరకు కొనసాగిన ద్రోణి రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మెదక్ జిల్లాలో వడగళ్ల వాన కురిసినట్లు అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసినట్లు తెలిపారు. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఆదివారం నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు 2 రోజుల పాటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.